హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క కన్వేర్ కోట న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నథింగ్ బట్ BNYS. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆయుష్ సపరేట్ అండి, BNYS సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. BNYS అంటే న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ వస్తుంది. ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, BHMS, బామ్స్ ఇవి వస్తాయి అనమాట. సో దానికి సపరేట్, దీనికి సపరేట్. ఫస్ట్ అయితే మనకి న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ BNYSకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. సో దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ కాలేజ్ ఫీజు ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇదంతాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అనమాట. అండ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగానే మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాము. అండ్ దాదాపు ఒక 600 స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి అండ్ ఈ యొక్క మెంటర్షిప్ని యూస్ చేసుకోండి. చాలా వర్త్ఫుల్ అనమాట. అండ్ అలాగే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. నేను లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చెప్తున్నారు చూడండి, BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట అనమాట చెప్పేశాడు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టండి, మీకు స్కానర్డ్ డాక్యుమెంట్స్లో పెట్టండి, అన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ కానీ కూడా చెప్పాడు. నేను చెప్తాను ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ. సో చూసుకోవచ్చు, నిన్న అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఇవాళ మార్నింగ్ 11 నుంచి మీరు చూసుకోవచ్చు అండి. 14th డేట్న ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్లో ఉంటే ఆ తర్వాత క్లోజ్ అయిపోతాయి అని చెప్పాడు. అండ్ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ప్రాస్పెక్ట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్లో ఉంటే అట్ ద సేమ్ టైం మేము కూడా దానిపైన వీడియోస్ చేస్తూ మీకు క్లారిఫై చేస్తుంటాం, నో ఇష్యూస్. అండ్ చూసుకోవచ్చండి, ఈ డేట్స్ అన్నీ ఒక టెంటివ్ మాత్రం, మన యొక్క టెంటిటివ్ అనమాట. అంటే మన యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఈ డేట్స్ ఎప్పుడైనా ఎలా అయినా చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, అప్లికేషన్ ఫ్రీ అండ్ ప్రాసెసింగ్ అనమాట. సో OC BC వాళ్ళకి 2950 అప్లికేషన్ ఫీజు ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ GST అనమాట. SC STకి 2360 ఉంటుంది అనమాట. అండ్ మీరు ఏదైతే పే చేస్తారో అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేవి మీకు ఎట్టి పరిస్థితుల్లో రీఫండ్ అయితే అవ్వండి. ఇవి వన్స్ పే చేసి మీరు వెళ్ళారంటే ఇంక ఇవి రీఫండ్ అయితే మీకు అవ్వవు, అదే ఇక్కడ కింద మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఫస్ట్ చూసుకోవచ్చు, బర్త్ సర్టిఫికేట్ లేదా SSC మార్క్ మెమో అనమాట ఒకటి, అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒకటి, 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనమాట, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ అనమాట, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అనమాట, మైనారిటీ మీకు ఉంటే కనుక పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్ ఒకటి, అండ్ PW సర్టిఫికేట్ అనమాట ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అవుతున్నాయి. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని రావాలి, MRO తహసీల్దార్ నుంచి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి నాన్ లోకల్ స్టాట్స్ కోసము, అండ్ అదర్ మ్యాండేటరీ అనమాట, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యి ఉంటే, అండ్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మ్యాండేటరీ, అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఒకటి అయితే ఉండాలన్నమాట. సో ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నీడెడ్ అనమాట. సో ఇవన్నీ స్కాన్డ్ కాపీ పెట్టుకోండి, స్కాన్డ్ కాపీ పెట్టుకుని మీ దగ్గర ఒక కాపీ ఉంచుకోండి. అండ్ అలాగే ఒక దగ్గర పెట్టుకొని కాపీ చేసుకుని అవన్నీ అప్లోడ్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్లో. ఓన్లీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్డ్ కాపీలో ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. లేదంటే మళ్ళీ బ్లర్ కానీ మీరు నార్మల్గా PDF చేసి పెట్టినా ఇలా బ్లర్ అయిపోయి మళ్ళీ మీద నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చేసి మళ్ళీ మీరు అన్ని రీఅప్లోడ్ చేసుకుని అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో మ్యాక్స్ అన్ని స్కాన్డ్ కాపీ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఫీజు ఎలా ఉంటుంది అంటే ఇన్ కేస్ మనకి సీట్ అలాట్ అయితే మనం 8600 అనే ఒక ఫీజు అయితే యూనివర్సిటీ ఫీజు కట్టాల్సి ఉంటుంది మనం అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న టైంలో, ఓకేనండి. అండ్ ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ ద్వారా మీరు కట్టాలి. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజు చూసుకోవచ్చు, మనకి BNYSలో ఉన్నది 2 కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ వన్ కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, శ్రీ పతంజలి మహర్షి న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ గుంతకల్లో ఒకటి ఉందన్నమాట. సో ఇవి 2. సో దీనికి ఫీజెస్ వచ్చేసరికి 24,500 ఉంటుందన్నమాట రెండింటికిను. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్తున్నాడు. ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి, గవర్నమెంట్ ఏవి ఉండవు. సో ఫస్ట్ కేర్ అండ్ పతంజలి 50 సీట్స్ ఉంటాయి అనమాట, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, అలాట్మెంట్స్ మొత్తమును మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద బేస్డే ఉంటుందన్నమాట అండ్ పర్సంటేజ్ మీద. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, నీట్ ద్వారా కాదండి, ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ బేస్డ్ మీద ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకి రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రతి ఫేజ్కిను, వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాదు, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మీరు ఎనీ డౌట్స్ ఉన్నా మీ కౌన్సిలింగ్లో మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్స్కి అయితే చేసి క్లారిఫై చేసుకోండి. లైక్ ఇవి ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నట్లు, ఓకేనా. నెక్స్ట్ చూడొచ్చండి, మనము BNYS ఏదైతే న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ ఉందో
అది చేశాక మనకి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే, సో దగ్గర నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఏ కోర్స్ కన్నా సరే దాని యొక్క ఇండివిజువల్ స్పెషాలిటీ అంటూ ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లినిక్స్ పెట్టచ్చు, అకాడమిక్లో మీరు ప్రొఫెసర్స్లా చేయొచ్చు, లేదా రీసెర్చ్ ఒకటి పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటుంది, కన్సల్టెంట్ లేదా ఫిజిషియన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ ఉంటుంది, స్పెషాలిటీ క్లినిక్స్ పెట్టుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ బాగుంటుంది, హాస్టలిక్ వెల్నెస్ అండ్ సెంటర్స్ ఉంటుంది అనమాట. స్పా వెల్లింగ్నెస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అక్కడ కూడా మీరు చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇది హాస్పిటాలిటీ ఇన్ ఇండస్ట్రీ అండ్ అబ్రాడ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఐటీ కంపెనీస్ అండ్ కార్పొరేట్ సెక్టర్లో కూడా మీరు వెళ్ళగలరు అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు చేయొచ్చు, లైక్ ఎండి, ఎంబీఏ, ఎంపీహెచ్, ఎంఎస్సి, పిహెచ్డి కూడా చేయొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ కింద కూడా గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు పోస్టులు ఉంటాయి. అండ్ జనరల్ ప్రాక్టీస్ అనేది ఉంటుందన్నమాట, చేసుకోవచ్చు నార్మల్గా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, కన్సల్టెంట్స్ ఆర్ ఫిజిషియన్ అని కూడా మీరు ఉంటుంది. రూరల్ హెల్త్ మిషన్ అనేసి, నేషనల్ రూరల్ హెల్త్ మినిస్టర్ అనేసి అండర్ ఆయుష్ మీకు అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి. సో అందులో కూడా మీకు చేయడానికి ఉంటుంది. అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ మీరు పెట్టుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీరు పైన చెప్పినవే. సో ఫ్యూచర్ స్కోప్ అంటూ ఉంటుందండి. సో దానికి స్పెషాలిటీ అంటూ ఉంటుంది. అంతా డిపెండ్ అయ్యేది ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క BNYS నోటిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్ స్కోప్ అదంతాను. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.